ఈ రోజు ఇండియాలో జెన్జీని చూస్తుంటే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. లోన్ అనే వర్డ్ చాలా నార్మల్ అయిపోయింది. ఎమర్జెన్సీ కోసం కాదు, లైఫ్ స్టైల్ కోసం. ఈ మైండ్ సెట్ ఎందుకు పెరుగుతుందో అర్థం చేసుకోవాలంటే ఈ వీడియో కొంచెం అటెన్షన్తో చూసి ఫాలో చేయండి. ఇప్పుడు ఇండియాలో చాలా మంది యంగ్ పీపుల్ పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు. కానీ ఈ లోన్స్ ప్రాపర్టీ కోసమో హెల్త్ కోసమో కాదు, ట్రావెల్, కాన్సర్ట్ అండ్ అవుటింగ్స్ కోసం. ఫోన్స్ కూడా అలాగే క్యాష్ ఉందా లేదా అని చూడకుండా ఈఎంఐ ఆప్షన్ ఉంటే చాలు తీసేసుకుంటున్నారు. ఇంకా సీరియస్ విషయం ఏంటంటే కొంతమంది డైలీ ఎక్స్పెన్సెస్ లైక్ రెంట్, గ్రాసరీస్ అండ్ కరెంట్ బిల్స్ కోసం బారోయింగ్ చేయాల్సి వస్తుంది. ఈ చేంజ్ ఎందుకు వచ్చింది? ఫస్ట్, ఎర్లియర్ జనరేషన్స్కి ఒక క్లారిటీ ఉండేది. ఫస్ట్ సేవ్ చేసి ఒక ప్రాపర్టీని బిల్డ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అసెట్స్ అన్ని కాస్ట్లీ అయిపోయాయి. జెన్జీకి ఈ జనరేషన్లో హౌస్ డ్రీమ్ రియలిస్టిక్ కాదు. ఒకవేళ తీసుకున్నా లైఫ్ లాంగ్ ఈఎంఐ ట్రాప్లో పడిపోతున్నామని అనుకుంటున్నారు. సెకండ్, లోన్స్ తీసుకోవడం కూడా ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. యాప్స్ లైక్ స్లైస్, ఎంపాకెట్ ఏ కొలాటరల్ లేకుండా 60 సెకండ్స్లోనే మనీ ఇస్తున్నాయి. కొన్ని కంట్రీస్లో యంగ్ పీపుల్తో కంపేర్ చేస్తే వాళ్ళు సేవింగ్స్ పైన ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళకు ఫ్యూచర్ ఇస్ అన్సర్టన్ అన్న క్లారిటీ ఉంది. మన దగ్గర ఇప్పుడు స్పెండ్ చేద్దాం, తర్వాత మేనేజ్ చేద్దాం అన్న మైండ్ సెట్లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ ఫీడ్స్ని చూసి చాలా మోసపోతుంది. ఎందుకంటే 60 to 70% ఆఫ్ ద పీపుల్ చూపించే లైఫ్ స్టైల్ అన్ని డెబ్ట్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. మీకు ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే మర్చిపోకుండా ఫాలో చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. నేను మీ సునీల్ రాజ్, సైనింగ్ ఆఫ్.